హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 27th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2026 లండన్ మారథాన్లో 2 గంటలలోపు పూర్తి చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన క్రీడాకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ సెబాస్టియన్ సావే అండి, కెన్యా దేశస్థుడు. ఈ సెబాస్టియన్ సావే 1 గంట 59 నిమిషాల 30 సెకండ్ల టైంతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడండి. పోటీ మారథాన్లో 2 గంటలలోపు పూర్తి చేసిన తొలి ఆటగాడండి ఇతను. ఈ ఈవెంట్ లండన్ మారథాన్ ఏప్రిల్ 26, 2026న జరిగిందండి. అయితే రెండవ స్థానం ఎవరికి వచ్చింది అంటే యోమిఫ్ కెజెల్చా అండి, 11 సెకండ్ల తేడా అండి. పాత రికార్డ్ కెల్విన్ కుప్టిమ్ 2 గంటల 35 సెకండ్లు 2023లో ఉండేదండి. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైందండి. సో మన క్వశ్చన్ ఏంటండి, ఎక్కడ 2026 లండన్ మారథాన్లో 2 గంటలలోపు పూర్తి చేసి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన క్రీడాకారుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సెబాస్టియన్ సావే అండి. ఏ దేశస్థుడు అంటే కెన్యా దేశస్థుడు. ఎంత టైమింగ్ అంటే 1 గంట 59 నిమిషాల 30 సెకండ్లు అండి. అయితే 2 గంటలలోపు పూర్తి చేసిన తొలి ఆటగాడుగా రికార్డులకు ఎక్కాడండి. అయితే ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగింది అంటే లండన్ మారథాన్ అనేది ఏప్రిల్ 26, 2026 జరిగిందండి. మరి సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చిందంటే యోమిఫ్ కెజెల్చాకు వచ్చిందండి, 11 సెకండ్ల తేడా అండి. అయితే పాత రికార్డ్ ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉండేదంటే కెల్విన్ కిప్టిమ్ అండి, 2 గంటల 35 సెకండ్లు ఉండేది. అప్పుడు 2023లో అండి ఇది. ఓకేనా, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి రఘురాయ్ అండి. ఎందుకు ఇప్పుడు ఇతని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే రీసెంట్గా 83 ఏళ్ల వయసులో ఈయన మరణించారండి. సో అందుకోసం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. భారతీయ ఫోటోగ్రఫీ తండ్రిగా ఎవరిని పిలుస్తారండి? రఘురాయ్ని పిలుచుకుంటారండి. అయితే ఈ రఘురాయ్ 1977లో మ్యాగ్నమ్ ఫొటోస్కు నామినేట్ అయిన తొలి భారతీయ ఫోటోగ్రాఫర్ అండి. అయితే ఈయన కవర్ చేసిన ముఖ్యమైనవి చూసుకుంటే 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఆయన తీసిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయండి. అలాగే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం కూడా కవర్ చేశారండి అప్పుడు ఈయన. అయితే ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. ఎప్పుడో అంటే 1972లో అండి. సో మన క్వశ్చన్ ఏంటంటే భారతీయ ఫోటోగ్రఫీ తండ్రిగా ఎవరిని పిలుస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రఘురాయ్ అండి. ఈయన 83 సంవత్సరాల వయసులో మరణించారండి రీసెంట్గా. ఎప్పుడండి 1977లో మ్యాగ్నమ్ ఫొటోస్కు నామినేట్ అయిన తొలి భారతీయ ఫోటోగ్రాఫర్ అండి అతను. అలాగే 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై ఆయన తీసిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయండి. అలాగే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం కూడా కవర్ చేశారు ఈయన. ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందండి. ఎప్పుడండి 1972లో. ఓకేనా, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనగణన 2027 కోసం ప్రారంభించిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 1855. ఓకేనా, ఇది భారతదేశపు 16వ జనగణన మరియు స్వాతంత్రం తర్వాత అయితే 8వ జనగణన అండి, గుర్తుంచుకోవాలి. ఇది భారతదేశపు తొలి డిజిటల్ జనగణన అండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. మొబైల్ యాప్స్ మరియు ట్యాబ్లెట్స్ ద్వారా నిర్వహించబడుతుందండి. అయితే దీనికి మొత్తం ఖర్చు ఎంత అవుతుందంటే 11,718.24 కోట్లండి. ఓకేనా, సో అన్ని కీ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో జనగణన 2027 కోసం ప్రారంభించిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి అంటే 1855 అండి. అయితే ఇది భారతదేశపు ఎన్నో జనగణన అంటే 16వ జనగణన అండి. కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్వాతంత్రం తర్వాత ఎన్నవ జనగణన అని అడిగితే అప్పుడు 8వది అని చెప్పాలండి. ఈ కన్ఫ్యూజ్ పాయింట్లు మీరు చూసుకోవాలి. అయితే ఈ జనగణనలో హైలైట్స్ ఏంటంటే ఇది భారతదేశపు తొలి డిజిటల్ జనగణన అండి. మొబైల్ యాప్స్ మరియు ట్యాబ్లెట్స్ ద్వారా నిర్వహించబడుతుంది. అలాగే మొత్తం ఖర్చు చూసుకుంటే 11,718.24 కోట్లండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ చెస్ సమైక్య ఫిడే అండి ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్ IWGAలో చేరిందండి. దీంతో IWGAలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అయింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 40 అండి. సో గుర్తుంచుకోవాలి. ఈ నిర్ణయం స్విట్జర్లాండ్లోని లౌసానేలో ఉన్న ఒలింపిక్ మ్యూజియంలో తీసుకున్నారండి. చెస్ మైండ్ స్పోర్ట్గా IWGAలో చేరిన తొలి పెద్ద క్రీడ అండి. అన్నా ఆర్జనోవా కొత్త IWGA అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. తెలుసు కదా, IWGA ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ వరల్డ్ గేమ్స్ అసోసియేషన్ అండి. అందులో ఏది చేరిందండి రీసెంట్గా? ఫిడే చేరిందండి. దీంతో IWGAలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అయింది అంటే 40 అయిందండి. ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారంటే స్విట్జర్లాండ్లోని లౌసానాలో ఉన్న ఒలింపిక్ మ్యూజియంలో తీసుకున్నారండి.
అయితే ఈ చెస్ మైండ్ స్పోర్ట్‌లో ఐడబ్ల్యూజీఏలో చేరిన తొలి పెద్ద క్రీడ అండి. అయితే ఈ ఐడబ్ల్యూజీఏ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు అనంటే అన్నా ఆజ్నోవా అండి. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో ఎస్‌సీఓ షాంఘై కోఆపరేషన్ అండి రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతోంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి బిష్కెక్ అండి. ఈ సమావేశం థీమ్ ఏంటంటే 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్‌సీఓ అండి. టుగెదర్ ఫర్ ఎ స్టేబుల్ వరల్డ్, డెవలప్‌మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అండి. అయితే ప్రస్తుత సభ్య దేశాలు ఎన్నున్నాయండి? 10 ఉన్నాయండి. ఎవరు అంటే భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ అండి. అయితే భారత ప్రతినిధి బృందాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారండి. తీవ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ఏంటండి క్వెషన్? ఏప్రిల్ 2026లో షాంఘై కోఆపరేషన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బిష్కెక్ అండి. ఎక్కడుందది? కిర్గిస్థాన్‌లో ఉందండి. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఈ ఎస్‌సీఓది 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్‌సీఓ టుగెదర్ ఫర్ ఎ స్టేబుల్ వరల్డ్, డెవలప్‌మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అండి. ప్రస్తుత సభ్య దేశాలు ఎన్నున్నాయంటే 10 ఉన్నాయండి. ఏవేవంటే భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ అండి. అయితే మన భారత ప్రతినిధి బృందాన్ని ఎవరండి? రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు నాయకత్వం వహిస్తున్నారండి. తీవ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించారండి అందులో. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్. 2026లో 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి న్యూఢిల్లీలో అండి. ఈ సమ్మిట్ థీమ్ ఏంటంటే ఐఏ స్పిరిట్ అంటే ఇండియా ఆఫ్రికా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఫర్ ఇన్నోవేషన్, రెసిలియన్స్ అండ్ ఇంక్లూజివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఐఏ స్పిరిట్ ఫుల్ ఫామ్ అది. ఇది 4వ ఎడిషన్ అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. 8వ ఎడిషన్ అని అడగొచ్చు. 4వ ఎడిషన్. గత గత ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2015లో అప్పుడు కూడా న్యూఢిల్లీలో జరిగిందండి. ఓకేనా? అది కూడా గుర్తుంచుకోవాలి. అయితే విదేశాంగ మంత్రి ఎవరండి? డాక్టర్ ఎస్ జయశంకర్ అధికారికంగా లోగో, థీమ్ మరియు వెబ్‌సైట్‌ను విడుదల చేశారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే 2026లో 8వదండి 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ అండి. అయితే ఈ సమ్మిట్ థీమ్ ఏంటంటే ఐఏ స్పిరిట్ అంటే ఇండియా ఆఫ్రికా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఫర్ ఇన్నోవేషన్, రెసిలియన్స్ అండ్ ఇంక్లూజివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఇది ఎన్నవ ఎడిషన్ అండి? మనం చెప్పుకున్నాం క్వెషన్‌లోనే ఉంది. 4వ ఎడిషన్ అండి. గత ఎడిషన్ ఎప్పుడు జరిగిందండి? 2015లో న్యూఢిల్లీలో జరిగిందండి. ఓకేనా? అది కూడా గుర్తుంచుకోవాలి. అయితే విదేశాంగ మంత్రి ఎవరండి? డాక్టర్ ఎస్ జయశంకర్ అధికారికంగా లోగో, థీమ్ మరియు వెబ్‌సైట్‌ను విడుదల చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రధాని నరేంద్ర మోదీ గారు రూ. 100 స్మారక తపాలా స్టాంప్‌ను ఏ సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండి. ఎవరండి దీని స్థాపకుడు అంటే సర్ శ్రీరామ్ అండి. భారత తపాలా శాఖ ఈ స్టాంపు విడుదల చేసిందండి. కామర్స్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్‌లో ప్రముఖ విద్యా సంస్థ అండి ఇది. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు రూ. 100 స్మారక తపాలా స్టాంప్‌ను ఏ సంస్థ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండి. ఎప్పుడు స్థాపించారు ఇది? 1926లో స్థాపించారండి దీన్ని. అయితే భారత తపాలా శాఖ ఈ స్టాంప్ విడుదల చేసిందండి. కామర్స్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్‌లో ప్రముఖ విద్యా సంస్థ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ మెనా సమావేశం ఎక్కడ జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి న్యూఢిల్లీ అండి. బ్రిక్స్ మెనా అంటే బ్రిక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఈ మెనా అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా అండి. దీని థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అండి. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోవాలి. అధికారిక లోగో ఏంటంటే లోటస్ డిజైన్ మరియు నమస్తే సంకేతంతో రూపొందించబడిందండి. అయితే ప్రస్తుత బ్రిక్స్ సభ్య దేశాలు ఎన్నండి? 10 ఉన్నాయండి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేషియా అండి. ఓకేనా? సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు. మన క్వెషన్ ఏంటంటే ఏప్రిల్ 2026లో భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ మెనా సమావేశం ఎక్కడ జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ అండి. అయితే ఈ ఎంఈఎన్ఏ అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా అండి. బ్రిక్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ అంటే. ఓకేనా? థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అండి. లోగో ఎలా ఉందంటే లోటస్ డిజైన్ మరియు నమస్తే సంకేతంతో రూపొందించబడిందండి. అయితే ప్రస్తుతం బ్రిక్స్ సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయండి? 10 ఉన్నాయండి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేషియా అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆధునిక కార్డియాలజీ తండ్రిగా ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ కార్డియాలజీ అండి. ఎవరిని పిలుస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యూజిన్ బ్రౌన్ వాల్డ్ అండి.
అయితే ఇప్పుడెందుకు దీని గురించి చెప్పుకుంటున్నాం అంటే, ఈయన 96 సంవత్సరాల వయసులో రీసెంట్‌గా మరణించారండి. అందుకోసం చెప్తున్నాం. యూజిన్ బ్రౌన్‌వాల్డ్ ఒక ఆస్ట్రియన్ జన్మించిన అమెరికన్ కార్డియాలజిస్ట్ అండి. నాజీ ఆక్రమణ సమయంలో ఆస్ట్రియాను విడిచిపెట్టారండి అప్పుడు. 70+ సంవత్సరాల పాటు కార్డియోవాస్కులర్ పరిశోధనలో సేవలు అందించారండి ఇతను. సో, గుర్తుంచుకోవాలి. ఎవరండి? ఆధునిక కార్డియాలజీ తండ్రిగా ఎవరిని పిలుస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యూజిన్ బ్రౌన్‌వాల్డ్ అండి. ఎవరండి ఇతను అంటే, ఇతను ఒక ఆస్ట్రియన్ జన్మించిన అమెరికన్ కార్డియాలజిస్ట్ అండి. నాజీ ఆక్రమణ సమయంలో ఆస్ట్రియాను విడిచిపెట్టారు అప్పుడు. అయితే ఈయన 70 సంవత్సరాలకు పైగా కార్డియోవాస్కులర్ పరిశోధనలో సేవలు అందించారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. సెబీ 38వ స్థాపన దినోత్సవం సందర్భంగా పెట్టుబడిదారుల రక్షణ కోసం ఆర్థిక మంత్రి ఎవరండి? నిర్మలా సీతారామన్ ప్రారంభించిన దేశవ్యాప్త పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి మిషన్ జాగరూక్ అండి. ఈ కార్యక్రమం ముంబై నిర్వహించబడిందండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన ప్రసంగించారు ఇక్కడ. సెబీ చైర్మన్ ఎవరండి? తుహిన్ కాంతా పాండే కూడా ఇందులో పాల్గొన్నారండి. అయితే ముఖ్య లక్ష్యం ఏంటంటే పెట్టుబడిదారుల అవగాహన పెంచడం అండి ఈ కార్యక్రమం. అయితే ఇప్పుడేంటండి ఎన్నోది? సెబీ ఎన్నోదండి? 38వ స్థాపన దినోత్సవం. ఏప్రిల్ 25, 2021 సందర్భంగా పెట్టుబడిదారుల రక్షణ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన దేశవ్యాప్త పథకం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిషన్ జాగరూక్ అండి. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే ముంబైలో నిర్వహించబడిందండి. ప్రధాన ప్రసంగం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు. అయితే సెబీ చైర్మన్ ఎవరండి? తుహిన్ కాంతా పాండే కూడా ఇందులో పాల్గొన్నారండి. ముఖ్య లక్ష్యం ఏంటంటే పెట్టుబడిదారుల అవగాహన పెంచడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల టాటా స్టీల్ ఎస్ఎంఎస్ గ్రూప్‌తో కలిసి ప్రపంచంలోని తొలి ఈజీ మెల్ట్ టెక్నాలజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి జార్ఖండ్ అండి. ఈజీ మెల్ట్ అంటే ఎలక్ట్రికల్లీ అసిస్టెడ్ స్నిగ్యాస్ స్మెల్టర్ అండి. ఈ టెక్నాలజీ CO2 ఉద్గారాలను 50% కంటే ఎక్కువ తగ్గించడానికి సహాయపడుతుందండి. సాంప్రదాయ బ్లాస్ట్ ఫర్నేస్ పద్ధతితో పోలిస్తే తక్కువ కాలుష్యం అండి. పర్యావరణ అనుకూల ఉక్కు ఉత్పత్తి అండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏంటండి? ఇటీవల టాటా స్టీల్ ఎస్ఎంఎస్ గ్రూప్‌తో కలిసి ప్రపంచంలోని తొలి ఈజీ మెల్ట్ టెక్నాలజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందండి. ఈ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్ అండి. ఏంటండి ఈ ఈజీ మెల్ట్ అంటే ఎలక్ట్రికల్లీ అసిస్టెడ్ స్నిగ్యాస్ మెల్టనర్ అండి. అయితే దీనివల్ల CO2 ఉద్గారాలను 50% కంటే ఎక్కువ తగ్గించడానికి సహాయపడుతుందండి. సాంప్రదాయ బ్లాస్ట్ ఫర్నేస్ పద్ధతిలో పోలిస్తే తక్కువ కాలుష్యం అండి. పర్యావరణ అనుకూల ఉక్కు ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో తొలి ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి ఐఐటి రోపర్ అండి. ఈ ప్రాజెక్ట్ అన్నం.AI అంటే ఫుల్ ఫామ్ అలయన్స్ ఫర్ నెక్స్ట్ జెన్ నౌరిష్మెంట్ త్రూ అగ్రికల్చర్ మోడరైజేషన్ అండి. దాని ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. నీటి వినియోగాన్ని 20-30% తగ్గించడమే లక్ష్యం అండి. వాతావరణ మార్పుల వల్ల పంట నష్టాలను 9-12% తగ్గించడానికి సహాయపడుతుందండి. మొదట పంజాబ్‌లో ప్రారంభించారండి. తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు విస్తరించనున్నారండి. సో, గుర్తుంచుకోవాలి. భారతదేశంలో తొలి ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి రోపార్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్ ANNAM.AI ద్వారా అభివృద్ధి చేయబడుతుందండి. ఏంటి దీని ఫుల్ ఫామ్ అంటే అలయన్స్ ఫర్ నెక్స్ట్ జెన్ నౌరిష్మెంట్ త్రూ అగ్రికల్చర్ మోడరైజేషన్ అండి. అయితే దీనివల్ల నీటి వినియోగాన్ని 20-30% తగ్గించడమే లక్ష్యం అండి. అలాగే వాతావరణ మార్పుల వల్ల పంట నష్టాలను 9-12% తగ్గించడానికి సహాయపడుతుందండి. అయితే మొదట పంజాబ్‌లో ప్రారంభించారండి. తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలకు విస్తరించనున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ డిస్కషన్‌లో చెప్పుకున్నాం. షాంఘై సహకార సంస్థ SCOలో తాజా సభ్య దేశంగా ఏ దేశం చేరింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.